భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శన గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షము నుండి 29వ అధ్యాయం. ఇదేం స్వామి. వారేమో నియమ పాలనంలో పరాకాష్ఠని పొందినవారు. స్వామి ఏ నియమము లేని అడ్డదిడ్డపు మనిషి. మరి ఈ మునులంతా ఆ వెర్రి బైరాగి చుట్టూ మూగి వదలరు. అదేమి చిత్రమో. పింగళ నాగుడు అనే మునికుమారుడికి ఆ యజ్ఞంలో చిన్న ఆర్తిత్వం ఒకటిచ్చారు. అతను యువకుడు, పండితుడు, శివభక్తి కలవాడు, నిజాయితీ గల సాధకుడు, అన్నిటినీ మించి వినయశీలి. అతనికి పరిస్థితి అంతా చిత్రంగా కనిపించింది. అసలు ఈ యజ్ఞమే విచిత్రమైనదిగా ఉంది. యజమాని బ్రహ్మచారి, అది చాలక అధ్వర్యుడు యతి. యతి అంటున్నారా ఎన్ని? ఏమి యతో ఏమి లోకమో. ఒక దండక మండలాలు లేవు, కాషాయమే కట్టాలని నియమం లేదు. అంతెత్తున జటలు, బారెడు గడ్డాలు పోని ప్రణవ స్మరణ అయినా సరిగ్గా చేసినట్టు కనబడదు. ఇవాళేదో కాసేపు అనుష్ఠానం ఏదో చేసినట్టు కనిపించాడనుకుంటే అంతలో పిల్లమూకల్ని పోగేసుకొని వెర్రి హాస్యాలు ఆడుతూ ఉంటాడు. ఇన్ని చేస్తే చేశాడు, చివరికి కుక్కల్ని ముట్టుకుంటాడు. ఇదేమి కర్మమో గాని ఇంతమంది మునీశ్వరులు, శృతికర్తలు ఉన్నారు. స్నానం చేయకుండా యజ్ఞశాలలోకి వస్తావేమయ్యా అన్న పాపాన పోరు కదా. పోయి ఆయన కాళ్లే పట్టుకుంటారు. ఏది ఏమైనా ఆయన నవ్వినప్పుడు చూడాలి. ఆ నవ్వులో మాత్రం జగన్మోహినిని మించిన సమ్మోహకత్వం ఏదో ఉంది, ఖాయం. ఈ ముసలివారంతా అందుకు బుట్టలో పడ్డవారేనా? అయితే ఈ మునులు తెలివి తక్కువ వాళ్ళనడానికి వీల్లేదు. నాకు తెలియని రహస్యం ఏదో అందులో ఉన్నదన్నమాట. మందబుద్ధినైనా నేనది గ్రహించలేకుండా ఉన్నానన్నమాట. తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలంతేగాని అతి తెలివి ఆలోచనలు చెయ్యరాదు. అయితే ఎవరిని అడగాలి? ఎవరినో ఎందుకు? ఆయన్నే అడిగితే అసలు విషయం స్పష్టంగా తెలుస్తుంది అని ఆలోచించుకొని ఆ పింగళ నాగుడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు స్వామి కృష్ణమలక వృక్షం కింద ఏకాంతంగా కూర్చున్నాడు. ఇది మంచి సమయమని పింగళ నాగుడు తటాలన పోయి స్వామి కాళ్లకు మొక్కి దోసిలి పట్టి, అయ్యా నాకొక సందేహం ఉంది, తీర్చాలన్నాడు. చెప్పు అన్నట్టు తల ఊపాడు స్వామి. కూర్చోమని సౌజ్ఞ చేశాడు. అతను స్వామికెదురుగా స్థిరాసనంలో కూర్చొని వినయంగా ఇలా అడిగాడు. అయ్యా, ఇలాంటి ప్రశ్న వేస్తున్నానని కోపగించుకోకండి. తప్పు ఉంటే క్షమించి దయతలిచి నా తప్పు దిద్దండి. వేదశాస్త్రాలే పరమ ప్రమాణమని చిన్నప్పటి నుంచి గురువులందరూ చెప్పారు. కాదన్న వారొక్కరూ కనిపించలేదు. ఆ వేదశాస్త్రాల్లో మనుషులకి 4 వర్ణాలని, 4 ఆశ్రమాలని ఒక ధర్మ వ్యవస్థ నిర్ణయింపబడి ఉన్నది. ఇప్పుడు ఈ యాగంలో చేరిన మునీశ్వరులంతా కూడా ఆ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నారు, దాన్ని ప్రవచిస్తున్నారు కూడా. మరి మీరేమో ఆ ధర్మానికి అచ్చం తలక్రిందులుగా వ్యవహరిస్తున్నారు. ఇటు యజ్ఞం చేయిస్తున్నారు, అటు పోయి కళ్ళు ముంత ఖాళీ చేసి వస్తున్నారు. పైగా ఆశ్రమంలో తమ గదిలో ఒక యువతి ఉందని ప్రతీతి. ఇదంతా చూడగా మీరు ధర్మం అంటే ఏమాత్రము లక్ష్యము, గౌరవము లేనివారేమో అనిపిస్తోంది. అయితే మునీశ్వరులంతా కూడా మిమ్మల్ని గురువు కన్నా అధికంగా ఆరాధిస్తున్నారు. ఇదే నాకు అంతుపట్టని చిత్రంగా ఉంది. నాకు తెలియని ధర్మ సూక్ష్మం ఏదో ఉందనిపిస్తోంది. దయచేసి నాకది వివరించండి. అసలు మీరే వర్ణంలోకి, ఏ ఆశ్రమంలోకి వస్తారో? మీదే సాంప్రదాయం. సాంప్రదాయాన్ని మీకు ఇచ్చిన గురువెవరు? ఈ సాంప్రదాయం వల్ల మీకేమి సిద్ధి వచ్చింది? లోకంలో అందరూ ఆశ్రయిస్తున్న సంప్రదాయాన్ని వదిలి మీరు ఈ సాంప్రదాయాన్ని ఎందుకు గ్రహించారు? ఎవరెవరు ఏ ఏ సాంప్రదాయాన్ని అనుసరించడానికి అర్హులు? అయ్యా, దయతలిచి నా సందేహాలన్నీ తీర్చవలసింది. ఆ ప్రశ్న పరంపరలను విని స్వామి తల పంకించి గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు. మునీంద్ర, నీవు అన్నది నిజం. వర్ణాలు 4, ఆశ్రమాలు 4. ఇదే సిద్ధాంతం. వేదమే ప్రమాణం. దాన్ని మించిన ప్రమాణం మరోటి లేదు. అదంతే, దానికి తిరుగులేదు. కానీ వేదం అనంతమయ్యా. నాది 5వ ఆశ్రమం. ఇది కూడా వేద సిద్ధమే. చరాలను అచరాలను భేదం లేకుండా సమస్త జగత్తును ఆత్మరూపంగా ఎవడు చూస్తూ ఉంటాడో వాడిది ఈ 5వ ఆశ్రమం. అరిషట్ వర్గాలను జయించి ద్వంద్వాతీతుడై సర్వభూతాలలోనూ తననే ఎవడు చూస్తూ ఉంటాడో వాడిది ఈ 5మాశ్రమం. తెలిసిందా మరి? నేను చెప్పిన ఈ తత్వం నీ 4 ఆశ్రమాల్లోనూ ఎక్కడైనా ఉన్నదా చెప్పు? నువ్వు చెప్పలేవులే, అందుకు సిగ్గుపడనక్కర్లేదు. బ్రహ్మవాదులైన వారికి మాత్రమే ఇది తెలుస్తుంది. చతురాశ్రమాలకు అవతల ఉన్న ఈ అతీతాశ్రమాన్ని చేరుకోవడానికి వేదమాత ఆ చతురాశ్రమాల్ని ఏర్పరిచింది.
నాయన, తత్వం తెలియక తెలిసిన వారి దగ్గర తెలుసుకోక అరొకర చదువుతో అతి తెలివితో నన్ను నిందించేవారు అధోగతి పాలవుతారు. నీవిలాగాక నిజమైన ఆర్తితో సత్యాన్ని అన్వేషించడానికి పూనుకున్నావు కనుక నీ కర్మలు ఫలించి నీ చిత్తం శుద్ధమై నీకు ఈ తత్వం అవగతమవుతుంది. అప్పుడు నీ అంతట నువ్వే ఈ ఆశ్రమంలోకి వస్తావు. అంతేకాని ఇది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, ఒకరు పుచ్చుకునేది అంతకన్నా కాదు. ఈ ఆశ్రమంలోకి వచ్చాక నాలాగా నువ్వు ఉండవచ్చు. అయితే ఈలోగానే తొందరపడి ఆయన చేశాడు నేనెందుకు చేయకూడదనో, ఆయన చేశాడు కనుక అదే మంచిదై ఉంటుంది లెమ్మనో నువ్వు నాలాగా చెయ్యరాదు. ఎవడైనా చేశాడో ఇక మరి లేచే పని లేదు. శాశ్వత నరకమే వాడి గతి. నాతో పోల్చుకొనే రాదు. నేను కళ్ళు తాగుతాను, సలసలా కాగే సీసం తాగుతాను. ఇటు వచ్చి యువతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, అటు పోయి బగబగా మండే అగ్నిగుండంలో కూర్చుంటాను. ఇటు కుక్కల్ని తాగుతాను, అటు సూర్యమండలాన్ని తడుముతాను. నాలాగా చెయ్యాలనుకునేవాడిని ముందరగా 2 పనులను చెయ్యమను. బాబు పింగళనాగా, నీ మీది ప్రీతి వల్ల రహస్యమైనది చెబుతున్నాను విను. నేను ఒకప్పుడు విపరీత వర్తనంగా కనిపిస్తూ ఉంటాను. అది కేవలం కనిపించటం మాత్రమేనని భావితాత్ములైన ఈ మహర్షి శ్రేష్ఠులంతా ఎరుగుదురు. తర్వాత అడిగి చూడు కావాలంటే. ఒకప్పుడు భక్తుల భక్తిని పరీక్షించటానికి, మరొకప్పుడు ప్రియశిష్యుల అరిష్టాల్ని శమింపచేయటానికి నేనలా చేయవలసి ఉంటుంది. అది చూసి నువ్వు మోహంలో పడకు. శ్రద్ధగా సత్కర్మలను ఆచరించు. నీ గురువులు చెప్పినట్టుగా ఈ మహర్షులంతా ఆచరించి చూపుతున్నట్టుగా తూచా తప్పకుండా పట్టుదలగా ఆచరించు. అప్పుడు నీకు సత్వరమే తత్వ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నీకు 5వ ఆశ్రమం అంటే ఏంటో స్వయంగా తెలుస్తుంది. అలా చెబుతూనే స్వామి తన దక్షిణ హస్తాన్ని పింగళనాగుడి శిరస్సున ఉంచాడు. వెనువెంటనే ఆనందావేశం తన్ను కమ్మివేయగా ఒళ్ళు మరిచిన పింగళనాగుడు లేచి నమస్కరించి స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో సకల వేదాంతార్థము గతార్థమైపోయింది. అలా స్తుతించి చివరికిలా అన్నాడు, సత్యం సత్యం స్వామి, ఆ తత్వమే ఈ దత్తాత్రేయుడు, ఈ స్వామి, ఈ ప్రభువు, ఈ గురువు, ఈ శివుడు. స్వామి, నిన్ను నేను శరణుజొచ్చాను. అజ్ఞానం వల్ల పొరలు కళ్ళకు కమ్మి కూసిన కారుకూతలను స్వామి నీవు మనసులో పెట్టుకోకు. నాకు నువ్వే దిక్కు. నన్ను నీ కడుపులో పెట్టుకొని కాపాడు. నన్ను ఈ సంసార ఘోర సర్పాన్నించి కాపాడు. పింగళనాగుడు మహావేషంతో ఊగిపోతూ అలా ప్రార్థించంగానే దత్తాత్రేయ స్వామి శివరూపం ధరించి నోటిని పెంచి తెరిచి రా అన్నాడు. పింగళనాగుడు పరమానంద భరితుడై స్వామి ఉదరంలోకి నడిచాడు. వెంటనే స్వామి లింగాకృతితో అక్కడ స్థిరరూపంగా వెలసి నిలిచిపోయాడు. అప్పటి నుంచి ఆ క్షేత్రంలో ఆ శివలింగ స్థలం మరింత మహిమాన్వితమై ప్రసిద్ధికెక్కింది. పద్మతీర్థంలో స్నానం చేసి దానాలు చేసి మునిని ఉదరంలో దాచుకున్న ఆ శివలింగానికి, ఆ అమలక వృక్షానికి ప్రదక్షిణ చేసిన వారికి మరుజన్మ ఉండదని ఆ తర్వాత స్వామి మునులకు వివరించాడు. ఆ విధంగా యథార్థ జిజ్ఞాసువైన పింగళనాగుణ్ణి ఉద్ధరించిన తర్వాత స్వామి మళ్ళీ తన యథార్థ రూపాన్ని స్వీకరించి వచ్చి యజ్ఞ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహింప చేయసాగాడు. 29వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.